హాయ్ అండి, ఈరోజు మనము పాలకూర పెసరపప్పు కూర చేసుకుందాము. పాలకూరని నీట్గా 2 సార్లు కడిగి పెట్టుకున్నాను. 2 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకున్నానండి. పెసరపప్పు ఒక చిన్న టీ గ్లాస్ అంతా ముందే నానబెట్టుకొని పెట్టుకున్నాను. మళ్ళీ ఒక కరివేపాకు రెమ్మ, 10 వెల్లుల్లి కావాలండి. ఇందులోకి వెల్లుల్లి కారం వేస్తాము, అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు పాలకూరని ఆనియన్స్ని కోసుకుందాము. కోసిన తర్వాత మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఆనియన్స్ని కట్ చేసుకుందాము. ఇప్పుడు పోపుకి రెడీ చేసుకుందామండి. ఓకే, స్టవ్ మీద మూకుడు పెట్టి స్టవ్ ఆన్ చేసుకుందాము. ఆన్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆయిల్ వేసేసి పోపు స్టార్ట్ చేసుకుందామండి. ఇది ఒక 2 టేబుల్ స్పూన్స్ అంతా ఆయిల్ వేసుకోండి. నెక్స్ట్ పోపు వేసాం. ఇందులో ఆయిల్ కాగిందండి. ఫస్ట్ ఆవాలు వేస్తున్నాను, తర్వాత జీలకర్ర వేస్తున్నాను, కొంచెం శనగపప్పు వేయండి, కొంచెం మినపప్పు వేయండి. ఆ తర్వాత ఎండుమిరపకాయలు వేసాను, ఒక్కటే ఎండుమిరపకాయ. ఆ తర్వాత ఆనియన్స్ వేసుకుందాము. ఆనియన్స్ వేసిన తర్వాత కరివేపాకు వేసుకుందాము. పోపు కొంచెం వేగిన తర్వాత పాలకూర ఇందులో వేసుకుందాము. పాలకూర కట్ చేసి నేను మీకు చూపిస్తాను. ఒకసారి కలుపుకుందామండి. ఆనియన్స్ని కలుపుకొని మూత పెట్టుకుందాము. ఇదిగోండి, పాలకూర కట్ చేశాను. స్టార్టింగ్ కాడలు ఉన్న దగ్గర చిన్న కట్ చేసుకోవాలండి. ఆ తర్వాత పాలకూర పెద్ద కట్ చేసుకున్నా పర్లేదు, ఒక 1 ఇంచ్ అంతా కట్ చేసుకోవచ్చు. కానీ స్టార్టింగ్లో మాత్రం చిన్న కట్ చేసుకోండి. ఇప్పుడు వెల్లుల్లి కారం చేసుకుందాం మనము, అది పోపు అయ్యే లోపల. సో వెల్లుల్లి 10, కారం ఒక చిన్న టీ స్పూన్లో ఒక 1/2 టీ స్పూన్ వేయండి. నెక్స్ట్ ఉప్పు ఒక టీ స్పూన్ వేస్తున్నానండి. మొత్తం ఫుల్ టీ స్పూన్ కాదండి, కొంచెం తగ్గించండి, తల కొట్టి వేయండి. ఒక టీ స్పూన్ అంతా ఉప్పు వేసుకున్నాను. నెక్స్ట్ ఈ వెల్లుల్లి కారం దంచుకుందాం. దంచిన తర్వాత మీకు చూసుకోండి. వెల్లుల్లి నీట్గా దంచేసుకున్నాను మొత్తము. ఇప్పుడు ఒకసారి మనం చూద్దాము పోపు వేగిందా లేదా అనేది. ఇంకా కొంచెం అవ్వాలండి పోపు. ఉల్లిపాయలు ఇంకా వేగలేదు. కొంచెం వేగిన తర్వాత ఫస్ట్ పసుపు వేసి ఆ తర్వాత పెసరపప్పు పెట్టి కొంచెం ఒక 2 మినిట్స్ తర్వాత దాని మీద పాలకూర పెడదాం. ఉప్పు వేగిందో లేదో చూద్దామండి. ఉల్లిపాయలు వేగాయో లేదో మూత తీసుకొని చూద్దాం. ఇదిగోండి, పోపు వేగింది. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు వేగిపోయాయి. ఇందులో పసుపు వేస్తాం. ఇదిగోండి, ఒక టీ స్పూన్లో ఒక 1/2 టీ స్పూన్ వేసుకోండి. 1/2 అయినా పావు వేయండి చాలు. ఉల్లిపాయలు వేగిపోయాయి, పసుపు కూడా వేసేసాం కదా. ఇప్పుడు పెసరపప్పు పెట్టుకుందాం. ఇందులో ఫస్ట్ పెసరపప్పు వేయాలి, ఆ తర్వాత దాన్ని ఒక 2 మినిట్స్ తర్వాత పాలకూర. ఇదిగోండి, పెసరపప్పు వేస్తున్నాను ఇప్పుడు. పెసరపప్పు వేసానండి. ఒకసారి కలుపుకొని ఒక 2 మినిట్స్ తర్వాత దీని మీద పాలకూర పెట్టుకుందాము. పెసరపప్పు కొంచెం వేగిందేమో చూస్తామండి. ఓకే, ఒక
ఒక 2 మినిట్స్, ఎక్కువ కాదు, కొంచెం ఇట్లా అడుగంటుతూ ఉంటుంది. ఇదిగోండి అడుగంటుతూ ఉంటుంది. అప్పుడు మనం పాలకూర పెట్టేసుకుందాం దీని మీద. ఇదిగోండి పాలకూర పెడుతున్నాను. మొత్తం పెట్టిన తర్వాత చూస్తాను. పాలకూర మొత్తం పెట్టేశాను. దీని మీద మూత పెట్టుకుందాం మనం. మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ తర్వాత వచ్చేసి దీంట్లో కారం వేసుకుందాం. మనం దంచుకున్న వెల్లుల్లి కారం వేస్తాము. ఇప్పుడు చూసుకుందామండి, మూత ఓపెన్ చేసి ఒకసారి. ఓకే, పాలకూర ఆల్మోస్ట్ మొత్తం లోపలికి వెళ్ళిపోయింది. సో ఒకసారి కలిపెట్టుకుందాం దీన్ని. ఇదిగోండి కలుపుకున్నాము. ఇప్పుడు దీంట్లోకి వెల్లుల్లి కారం వేసుకుందాము. వేసుకొని కలుపుకుందాం. బాగా కూర మొత్తానికి పట్టేలాగా కలుపుకుందాం వెల్లుల్లి కారం. ఇదిగోండి వెల్లుల్లి కారం నీట్గా పట్టేలాగా కలిపేసుకున్నాను. ఈ టైంలో ఒక చిన్న, మీరు ఏ గ్లాస్తో అయితే, టీ గ్లాస్ ఉంటుంది కదా, దేంతో అయితే మీరు పెసరపప్పు కొలుచుకున్నారు, అందులో ఒక పావు గ్లాస్ వాటర్ తీసుకొని వేయండి. ఎక్కువ వేయొద్దు, పావు గ్లాస్ మాత్రమే వేయాలి పప్పు ఉడకడానికి. ఇదిగోండి కొంచెం అంటే కొంచెమే వాటర్ వేసాను, అంతే. వాటర్ వేసేసి కలుపుకొని, ఈ రకంగా చేస్తే వాటర్ వేస్తే ఏమవుతుందంటే ఆ వెల్లుల్లి కారము నీట్గా స్ప్రెడ్ అవుతుంది కూర మొత్తంలోకి. అలానే పప్పు కూడా ఉడికిపోతుంది. మీకు పప్పు బద్దలుగా ఉండిపోతుంది, మళ్ళీ పప్పు నీట్గా ఉడికిపోతుంది. ఓకే, ఇప్పుడు దీన్ని మూత పెట్టుకుందాం. ఒక 2-3 మినిట్స్ అలాగే ఉంచేసి ఆ తర్వాత బంద్ చేసుకుందాం స్టవ్. ఇదిగోండి 5 మినిట్స్ అయిపోయింది. మూత తీసి చూసుకుందాము. ఉడుకుతుందండి. కొంచెం ఆయిల్, ఇది నీళ్ళు పోయిన తర్వాత, కొంచెం నీళ్ళు తగ్గిన తర్వాత బంద్ చేసుకుందాం. ఇదిగోండి నీళ్ళు మొత్తం పోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము, అంతే. స్టవ్ ఆఫ్ చేసేసాను. మూత పెట్టేసుకుందాం.